మీరు కూడా వేస్ట్ వాటర్ బాటిల్ని ఇలా పారవేస్తున్నారా? ఇలా పారవేయకుండా మీ ఇంట్లో ఉండే వేస్ట్ బాటిల్తో ఇలాంటి బ్యూటిఫుల్ ప్లాంట్ పాట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మోనికా విద్యావనం ఛానల్కి స్వాగతం. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్తోనే ఈ వస్తువులతోనే ఈజీగా ఇలాంటి పార్ట్స్ తయారు చేసుకోవచ్చు. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఈకో ఫ్రెండ్లీ కూడా. ఇది గార్డెనర్స్ కి, హౌస్ వైఫ్ కి పర్ఫెక్ట్ ఐడియా. దీనికి కావాల్సిన వాటర్ బాటిల్ చాలా ఉంటాయి మన ఇంట్లో. అలాగే సీజర్ మన ఇంట్లోనే ఈజీగా దొరుకుతుంది. అలాగే బ్లేడ్ ఒకటి, అలాగే ఇంకో క్రేన్స్ ఆర్ మార్కర్, ఏదైనా మార్కింగ్ చేసుకోవడానికి, కట్ చేయడానికి వీలు ఈజీ అవ్వడానికి. ఇవన్నీ మన ఇంట్లో ఈజీగా దొరికే వస్తువులే. దీనికోసం ఏం ఖర్చు చేయని అవసరం లేదు. ఇప్పుడు ఇది బాగా వేడి చేసిన ఇనుప చువ్వ డ్రైనేజ్ హోల్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఇక్కడ బాగా వెయిట్ చేసి ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. ప్లాంటర్లోని వాటర్ కిందికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మొక్క యాక్టివ్గా ఎదుగుతుంది ఈ హోల్స్ ద్వారా. ఇప్పుడు బ్లేడ్ సహాయంతో బాటిల్ అనేది 2 పార్ట్స్గా కట్ చేయాలి. కొంచెం ఘాటు పెడితే చాలు. సీజర్తో మిగతా భాగాన్ని సీజర్తో కట్ చేయొచ్చు. అలా ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా. ఈ కట్ అయ్యాక ఇప్పుడు సీజర్ సహాయంతో బాటిల్ని 2 పార్ట్స్గా ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం పై భాగాన్ని కట్ చేసుకోవాలి, ఎందుకంటే డిజైన్ చేస్తే బాటిల్ తక్కువ కాకుండా ఉంటుంది. సీజర్ సహాయంతో పై పార్ట్ని ఇలా ఈజీగా కట్ చేయాలి. తర్వాత మార్కర్ పెన్ తీసుకొని బాటిల్పై మీకు నచ్చిన షేప్లో డిజైన్ వేసుకుంటూ ఉండాలి. పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు ఫస్ట్ డిజైన్ వేయడం వల్ల ఈజీగా కట్ చేయడానికి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దానికోసం పర్ఫెక్ట్ మార్కింగ్ అనేది ముందుగానే పెట్టుకోవాలి. తర్వాత సిజర్ తీసుకొని ఏ డిజైన్ వరకు కట్ చేసి వేసారో ఆ డిజైన్ పై నుంచి మెల్లిమెల్లిగా కట్ చేసుకుంటూ ఉండాలి.
మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకున్నాక ఇలా వేళ్ళతో ఈ పెటల్స్ అనేది ప్రెస్ చేస్తూ ఉండాలి. అలా అయితే ముందుకు వంగకుండా వెనుక ఇట్లా ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. వేళ్ళతో ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి, వెనుకకంటూ ఉండాలి. పర్ఫెక్ట్ వచ్చేసే వరకు మీకు నచ్చితే మీకు ఇష్టమైన కలర్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయడం లేదు. ఇది వైట్ బాటిల్ కాబట్టి నేను గ్రీన్ ప్లాంట్ ఇందులో పెడదామనుకుంటున్నాను. ఇప్పుడు ప్లాంటింగ్ కోసం ఎండిపోయిన ఆకులను ఫస్ట్ ఇందులో బాటిల్లో ఫిల్ చేస్తున్నాను. ఎక్కువ మట్ సాయిల్ అనేది యూజ్ అవ్వకుండా ఉంటుంది. ముందు కొన్ని తర్వాత సాయిల్ అనేది నింపుకోవాలి. ఇలా సాయిల్ బాటిల్ నిండా నింపుకోవాలి. తర్వాత వాటర్ వేసాక సాయిల్ అనేది లోపలికి వెళ్తుంది కాబట్టి ఇక్కడ మీరు గమనించారా, సాయిల్ నింపేది వస్తువు ఉంది చూసా, స్పూన్ లాగా. ఇది కూడా బాటిల్తో తయారు చేసిందే. బాటిల్ ముందు భాగాన్ని ఇలా కట్ చేసి ప్లాంట్ సాయిల్ నింపడానికి అనేది యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ప్లాంట్స్ ఇవి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి, పెద్దగా ఉంటాయి చెట్లు. అందుకని గార్డెన్ మధ్యలో ఉన్నాయని వీటిని తీసి ఈ బాటిల్లో ప్లాంటింగ్ చేస్తున్నాను ఇందులో. తర్వాత వర్షాకాలంలో దీన్ని ఎక్కడైనా కిందే నాటుదాం అనుకుంటున్నాను. ప్లాంట్ నాటేటప్పుడు ఇలా మొక్క స్థిరంగా ఉండేటట్లు నాటుకొని మొత్తం మట్టితో నింపాలి. తర్వాత వాటర్ అనేది ఇవ్వాలి. వాటర్ మొక్క పెట్టిన వెంటనే వాటర్ ఇచ్చినైతే మొక్క ఈజీగా ఎదుగుతుంది. ఇక్కడ స్ప్రే దాంతోనే ట్రై చేస్తున్నాను. ఇది కూడా బాటిల్తో తయారు చేసింది. పైన క్యాప్ మాత్రమే స్ప్రే కొన్ని 20 రూపీస్ మేబీ ఉంటుంది. కింద బాటిల్ ఇంట్లో ఉన్న ఖాళీ వాటర్ బాటిలే. చూసారా, మొక్కలకు ఏదైనా పురుగు మందు స్ప్రే చేసుకోవడానికి, వాటర్ స్ప్రే చేయడానికి ఈ వస్తువు అనేది యూజ్ అవుతుంది. ఇలా కొత్తగా గార్డెనింగ్ చేయాలనుకునేవారు మీ చీప్ అండ్ బెస్ట్లో వాటర్ బాటిల్స్తో మీకు నచ్చిన ప్లాంటర్స్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి వస్తువులు తయారు చేసుకొని ఖర్చు లేకుండా అనేది గార్డెన్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ మొక్కను కూడా నేను బాటిల్లోనే పెట్టాను. ఈ బ్రౌన్ కలర్ చెట్టును గ్రీన్ కలర్ బాటిల్లో పెట్టాను. ఇది చాలా రోజులు అవుతుంది. చూసారా, ఇక్కడ ఏంటంటే వాటర్ టాప్ పార్ట్ ఉంటుంది, పైన పార్ట్. దాన్ని ఎలా యూజ్ చేస్తానంటే, ఇప్పుడు టమాటా నారు, కొత్తిమీర లాంటి ఆకుకూరల విత్తనాలు చల్లినప్పుడు మొక్కకు నీళ్ళు ఇచ్చేటప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మొక్కలు డ్యామేజ్ అవుతుంటాయి. అలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉండడానికి ఇది సాయిల్లో నాటి మొక్కకు ఈ బాటిల్లో వాటర్ ఇచ్చినట్టయితే చిన్న మొక్కలకు ఈజీగా వాటర్ అనేది బాటిల్కి ఒక ఘాటు పెట్టి ఈ సాయిల్లో గట్టిగా నాటాలి. ఒక సైడ్కు కానీ మధ్యలో కానీ మొక్క మొదలు వరకు వాటర్ అనేది వెళ్తుంది. పైనుంచి నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా నేను వాటర్ బాటిల్స్లో ప్లాంట్గా చేసుకొని నాటుకున్న మొక్కలు అండ్ ప్లాంటర్స్. చూసారా, ఇది గ్రీన్ కలర్ బాటిల్, అక్కడనేమో గ్రీన్ ప్లాంట్, ట్రాన్స్పరెంట్ బాటిల్లో పిజ్జా బాటిల్. ఇదేమో హ్యాంగర్గా కూడా కట్ చేసుకున్నాను, హ్యాంగర్లా. ఇందులో కనకాంబరాల మొక్క పెట్టాను. కిన్లీ వాటర్ బాటిల్కి ఇక్కడ వెనకాల హోల్ లాగా డిజైన్ లాగా కట్ చేసి వెనకాల ఒక హోల్ అనేది తయారు చేశాను. ఇది వాటర్ బాటిల్ ఇక్కడ కింద పగిలిపోయింది. దీన్ని ఇలా గార్డెన్లో యూజ్ చేసుకున్నాను. ఎల్లో బాటిల్లో వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చే ప్లాంట్ను ఫిక్స్ చేశాను. ఇది ఇంకొక రకమైన వాటర్ బాటిల్, మందార ఫ్లవర్ అని. ఇక్కడ కింద హోల్ పడ్డది. ఈ 2 టైప్స్లో ఇలా ప్లాంట్ నాటుకోవచ్చు మీకు నచ్చింది, పైన కానీ ఇక్కడ కింద కానీ. ఇక్కడ బ్రౌన్ కలర్ ప్లాంట్ అనేది చిన్న వాటర్ బాటిల్లో పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి వాటర్ వేయడానికి కూడా బాటిల్ బాటమ్ పార్ట్ని ఇలా కట్ చేసుకొని మొక్కలకు వాటరింగ్ వేయడానికి మగ్ లాగా యూజ్ అవుతుంది. ఇదొక ఉపయోగం వాటర్ బాటిల్స్తో. సో ఇవన్నీ
ఇలా బాటిల్ పైన పార్ట్ని ఇలా ఫ్లవర్లా కట్ చేసి పెయింట్ వేసుకొని గార్డెన్లో ఇలా యూజ్ చేసుకోవచ్చు, పైన ఫ్లవర్ లాగా. మీకు నచ్చిన విధంగా వాటర్ బాటిల్ ఇలా యూజ్ చేసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చూశారు కదా. ఈ వాటర్ బాటిల్లో ప్లాంట్స్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే ఎక్కువ నీరు వేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎనిమల్స్ ఏమన్నా ఉంటే కోళ్ళు కానీ విత్తనాలు తినకుండా ప్లాంట్ను పాడు చేయకుండా సేఫ్టీగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రతిరోజు వాటర్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉండదు వాటర్ బాటిల్లో ఇలా ప్లాంట్స్ నాటుకోవడం వల్ల. ఈ ప్లాంటర్స్ పార్ట్స్ను మీకు నచ్చిన ప్లేస్లో మార్చుకోవచ్చు. సో ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లాస్టిక్ ఈజీ మెథడ్లో గార్డెనింగ్ ఎలా చేయాలో వీడియోస్ ఉంటాయి. అలాగే మొక్కల గురించిన ఇన్ఫర్మేషన్ గురించి వీడియోస్ అనేది చేస్తుంటాము. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.